వీడియోని చూడడమే తప్పు. మన సొసైటీలో కొన్నాళ్ళ క్రితం వరకు. అలా ఉండేది అవును. కదండి. ఓకే. అయితే మరి మ్యారేజ్ చేసుకుంటున్నాను, తను మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. అయితే లోపలికి ఎప్పుడైతే ఆ కుటుంబంలోనికి ఆ అమ్మాయి ఎంటర్ అయిందో ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేకపోయారండి. ఎలా అయిపోయిందంటే ఆ అమ్మాయి పరిస్థితి, వీళ్ళు పొద్దున్న లేచినప్పుడు పొరపాటున ఆ అమ్మాయి మొహం చూస్తే, అరే వీడియో మొహం కరెక్ట్. చూసానని అనుకుంటారు. శుభకార్యం చేస్తే ఆ అమ్మాయిని ఇన్వాల్వ్ చేయలేకపోతున్నారు. లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయిని చూస్తే యాక్చువల్గా అయితే ఆ అమ్మాయికి మళ్ళీ మ్యారేజ్ అయింది. ఈ వీళ్ళ ఫ్యామిలీలకో మ్యారేజ్ చేసుకుని వచ్చాడు. ఇప్పుడు పుణ్యస్త్రీనే. కానీ ఏంటి, వాళ్ళు ఇంకా అదే దాంట్లో ఉన్నారు. పుణ్యస్త్రీగా చూడలేకపోతున్నారనమాట. ఇంకా వీడియోలాగా చూసి తనతోని అసలేమీ చేయలేక, ఒక సరైన ఇంపార్టెన్స్ ఇవ్వక, సరైన రెస్పెక్ట్ ఇవ్వక, ఆ అమ్మాయికి ఆ ఫ్యామిలీలో సరిగ్గా చూడట్లేదనమాట. సో అదే టైంలో ఎవరైతే ఆ హస్బెండ్ ఉన్నాడో ఆ అబ్బాయి కొంచెం బయట ప్లేస్కి వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం వచ్చింది. తను బయటకు వెళ్ళిపోయాడు. కొన్ని నెలలు ఇలా ఉండడంతో ఏమైందంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయ్యి ఆ అబ్బాయి దూరంగా ఉన్నాడు. వీళ్ళు సరిగ్గా చూడట్లేదు. ఈ అమ్మాయి కూడా సాటిస్ఫైగా లేదనమాట. అంతే కదా. ఎవరు అసలు ఏంటి, నేను ఇంత లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను కానీ నాకేదో లైఫ్ చాలా బాగుంటుంది అనుకుంటే వీళ్ళు ఎవరు నన్ను సరిగ్గా చూడట్లేదు ఏంటి అంటే, అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీలో నడుస్తుంది. తర్వాత డెలివరీ అయింది. డెలివరీ అయితే ఒక అబ్బాయి పుట్టాడు. కాకపోతే వాళ్ళందరూ ఆ జ్యోతిష్యాలకి, ఆస్ట్రాలజీకి, అక్కడున్న ఒక పండితులకి బాగా నమ్ముతారనమాట. అతనేం చెప్పారు, ముందే ఈ అమ్మాయి లోపలికి వచ్చేటప్పుడే ఆయన చాలా భయపెట్టాడు. తర్వాత మళ్ళీ కూడా ఈ అబ్బాయి పుట్టినప్పుడు ఈ అబ్బాయి పుట్టిన గడియలు బాగాలేవు, ఈ అబ్బాయి పుట్టిన గడియల్లో ఇప్పుడు ఎలా ఉందంటే ఇంటిలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వరుసగా ఒక్కొక్కరు చనిపోతారు అని చెప్పి చాలా ఎక్కువగా ఆయన భయపడడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా ఒక వీడియోని ఇలా మ్యారేజ్ చేసుకోవడానికి ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఆయన చెప్పినా వినలేదు కాబట్టి ఇంకా ఆయన కూడా అలా చెప్పాడు అనమాట. అప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం చేద్దాం అసలు ఈ అబ్బాయి పుట్టాడు కదా అని చెప్పి ఇంకా వాళ్ళందరూ మాట్లాడుకొని ఏం చేద్దాం అనుకున్నారంటే, ఈ అబ్బాయి ఉంటే మనందరికీ ప్రాబ్లం కాబట్టి ఈ అబ్బాయిని చంపేయాలని డిసైడ్ చేసుకొని ఆ అబ్బాయిని తల్లి దగ్గర నుంచి ఫస్ట్ వేరు చేశారు. తల్లికి ఇవ్వకుండా ఇంకా ఈ విషయం తల్లికి చెప్పారు. తల్లి అయితే అసలు ఒప్పుకోలేదు. తండ్రికి చెప్తే తండ్రితో మాట్లాడి బలవంతంగా ఎలాగో ఒప్పించారు. ఎందుకంటే ఇంతమంది చనిపోతాము చూసుకో అని చెప్పి ఇంకా చేసి ఏం చేశారంటే ఆ అబ్బాయికి నోట్లో వడ్ల గింజలు వేసేసి చంపేశారనమాట. తర్వాత అబ్బాయిని పూర్తి చేశారు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత భార్య ఎవరైతే ఆ తల్లి ఉందో, తల్లి అసలు దీన్ని ఎలా చేస్తారు, ఒక తండ్రి అయిన నువ్వెలా యాక్సెప్ట్ చేస్తావు మీ ఫ్యామిలీ కోసం అని చెప్పి కన్న కొడుకుని చంపుకుంటామని, తను అసలు ఈ లైఫ్ నాకు వద్దు అని చెప్పి నిద్ర, తిండి, ఆ వాటర్ తీసుకోవడం అన్నీ మానేసి ఆ బాబునే తలుచుకుంటూ కొన్నాళ్ళకి అలాగే అసలు ఇంక ఫుడ్ ఇంకా తీసుకోవడం మానేసింది కదా. ఎవరైనా చెప్పినా ఇంకా వినలేదు. అలాగా అదే దీంతోనే ఆమె సోల్ చనిపోయింది. చనిపోయేటప్పుడు ఆ సోల్ ఏంటంటే అదే ట్రామాలో ఉండిపోయింది. చనిపోయేటప్పుడు దేవుడికి కూడా ఇంత నాకు అనుభవించాను నేను, ఇది వీళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియాలి, వీళ్ళ ఫ్యామిలీకి కూడా అనుభవించాలి, నా 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 కుమారుడిని నన్ను ఇంత చిత్రహింసలు చేసి ఇచ్చేసినందుకు అని ఆ సోలు లైఫ్ తీసుకోకుండా అది అలా కంటిన్యూ చేస్తూ తరతరాలుగా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ అవుతూ కొంతమంది సూసైడ్లు చేసుకొని చనిపోతున్నారు. దానికి ఏంటంటే ఈ సోల్ కూడా కొంత ఆ నెగిటివ్ ఎనర్జీ వచ్చి వాళ్ళని ప్రభావితం చేయడం, వాళ్ళు ఏదైనా కొంచెం ట్రామాలో ఉన్నారు, లేకపోతే ఏదైనా కొంచెం డిప్రెసివ్గా ఉన్నారంటే కొంచెం దాన్ని ఎక్కువగా చేసి సూసైడ్ చేసుకునేలా చేయడం, లేకపోతే మనస్పర్ధలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రావడం, ఇలా మొత్తం అంతా జరిగి అది తరతరాలుగా నడుస్తుంది అనమాట. అయితే ఇదంతా చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు మరి సొల్యూషన్ ఏంటి? ఓకే, సొల్యూషన్ ఏంటంటే అసలు ఎంత అంటే ఇది వినడానికి కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది కానీ ఎంత ప్రాపర్ సొల్యూషన్ ఇచ్చారంటే, అప్పుడు ఆ సెషన్లో గురువులు యాక్టివేట్ అయ్యారండి, హైయర్ కాన్షియస్తో పాటు యాక్టివేట్ అయ్యి ఆ అమ్మాయికి చెప్పాల్సిన కౌన్సిలింగ్, భర్త చనిపోయాడు, ఓకే నీ ట్రామాని నేను అర్థం చేసుకోగలను, కాకపోతే ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, ఎవరైతే ఇప్పుడు ఈమె వచ్చింది కదా, ఈమె స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే ఆ అమ్మాయి చనిపోయి ఒక సోల్ రూపంలో ఉందో, తర్వాత ఆ ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ అతనికి పెళ్లి చేశారు. కొన్ని సంవత్సరాలకి పెళ్లి చేశారు. ఇంకా ఫ్యామిలీ వాళ్ళు ఊరుకోరు కదా, అతని లైఫ్ కంటిన్యూ అవుతుంది కదా, పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఒక అమ్మాయి వచ్చింది. కానీ అతను ముందు ఈ అమ్మాయిని లవ్ చేసి ఎంతో ఇష్టంగా
తర్వాత ఈ అమ్మాయి ఇలా చనిపోయేటప్పటికి అతను ఆ ట్రామా నుంచి బయటికి రాలేక ఈ అమ్మాయిని సరిగ్గా చూసుకోక ఆ, ఏదో పెళ్ళైతే చేసుకున్నాడు కానీ సరిగ్గా కాపురం చేయట్లేదు, సరిగ్గా చూడట్లేదు. తర్వాత ఈయన కూడా ఆ బాధతో ఆ ట్రామాతో చనిపోయాడు అనమాట. అయితే ఎవరైతే రెండో భార్యగా వచ్చిందో ఆ రెండో భార్య ఏమనుకుందంటే నా భర్తతోని కొన్ని కారణాల వల్ల నేను సంతోషంగా లేను కాబట్టి నేను మళ్ళీ అతనితోనే నేను లైఫ్ తీసుకోవాలి, లైఫ్ని కంటిన్యూ చేయాలి అని ఆ రెండో భార్య లైఫ్ తీసుకొని ఈ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో నా దగ్గరకు వచ్చిన క్లయింట్ అనమాట. ఓకే, ఆవిడ వచ్చి మళ్ళీ భర్తతో కొన్నాళ్ళు ఆ ప్రేమని ఒక లవర్గా కొన్ని సంవత్సరాలు, తర్వాత భార్యగా కొన్ని సంవత్సరాలు ఆ ప్రేమను తీసుకుంది. తర్వాత ఆయన చనిపోయాడు. అయితే ఆ ప్రేమను తీసుకుంది కదా, ఇప్పుడు ఎవరైతే ఆ పాస్ట్ లైఫ్లో వడ్ల గింజలేసి చంపేసిన అబ్బాయి ఉన్నాడో చిన్న బాలుడు, ఆ బాలుడు ఏమొచ్చి మళ్ళీ ఈవిడికి కొడుకు కింద వచ్చాడు అనమాట. ఆ, ఓకే, కొడుకు కింద వచ్చాడు. అలా కొడుకు కింద రావడం వల్ల ఏం జరుగుతుంది, ఆ సోల్ ఎవరైతే ఉన్నారో, సోల్ అంటే మెయిన్ తల్లి, పాస్ట్ లైఫ్లో ఉన్న మెయిన్ తల్లి ఎవరైతే ఉందో అవును ఆమె కొడుకే కదా ఇక్కడికి వచ్చారు. అవును. సో ఇప్పుడు ఏం చేశారంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఈ అమ్మాయితోని ఒక కొన్ని ప్రక్రియ చేయించి నువ్వు ఇప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి కొన్ని సోమవారాలు ఇలా మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే చేశారో అది నిజంగా తప్పే అయినా సరే తను అక్కడ నుంచి బయటికి రావాలి. బయటికి రావడం కోసం నేను ఏం చేస్తానంటే నీ కొడుకైన ఈ అబ్బాయి ఇప్పుడు నా కొడుకు, ఇతన్ని నేను బాగా చూసుకుంటా, నువ్వు ఇతని కోసమే కదా నువ్వు ఇదయ్యావు కాబట్టి నేను ఇతను బాగా చూసుకుంటా, బాగా చదివిస్తా అని శివుడి ద్వారా ఆమెకి రీచ్ అయ్యేలాగా నువ్వు వెళ్ళి శివుడికి ప్రార్థన చేసుకొని కొన్ని వారాలు చేయమని చెప్పారు. అయితే ఏంటి, ఫోర్గ్రౌండ్లో కనిపించేది చిన్నదే కానీ బ్యాక్గ్రౌండ్లో హైయర్ కాన్షియస్, నెక్స్ట్ మాస్టర్స్, అలాగే శివయ్య, వీళ్ళందరూ అంటే శివయ్యకి మెసేజ్ చేరేటట్టుగా చేసి అతని ద్వారా ఆ అమ్మాయికి ఆ సోల్ లెవెల్లో ఉన్న ఆ ట్రామాని రిమూవ్ చేసి మళ్ళీ లైఫ్ తీసుకొని ఈ ఫ్యామిలీ అంతటిని క్షమించగలిగి మళ్ళీ తను కంటిన్యూ చేసేలాగా ఒక ప్రక్రియ అంతా బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. ఫోర్గ్రౌండ్లో ఈమె చేసేది చిన్నదిగా కనిపించినా సరే అంత బ్యాక్ ఎండ్లో జరిగింది. ఈ సెషన్లో ఆ రకంగా సొల్యూషన్ ఇచ్చి ఆమెకు కూడా నువ్వు కూడా నీ లైఫ్ కూడా బాగుంటుందమ్మా, నువ్వు ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నావో, ఏదైతే నీకు ఈ సమస్యలు ఉన్నాయో ఇది టెంపరీ, ఇప్పుడు నీకు బాధగానే ఉంటుంది కానీ మేము మీ ఫ్యూచర్ని చూడగలుగుతున్నాం. ఇప్పుడు నీకు ఇంకా 33-34 సంవత్సరాలు మాత్రమే, నీకు ఇంకా 70-80 ఇయర్స్ లైఫ్ ఉంది. ఆ లైఫ్ అంటే ఈ టైంలో నీకు ఆ పెయిన్ ఉంటుంది కానీ కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత ఆ పెయిన్ నుంచి నువ్వు బయటకు వస్తావు, నీ లైఫ్ చాలా బాగుంటుంది, మేము మీకు సపోర్ట్గా ఉన్నాం అని గురువులు అందరూ చెప్పడంతో తను కూడా ఈ ప్రక్రియ అంతా చేసి ఆ సోల్ని విడుదల చేసి వాళ్ళందరికీ ఫ్యామిలీ మొత్తానికి వంశానికి క్షమాభిక్ష పెట్టి విముక్తి ప్రసాదించింది. అద్భుతం గురుగారు, నిజంగా అంటే ఇవి అనుభవిస్తే గానీ తెలియదేమో నిజంగా. ఈ మీరు చెప్పే హయ్యర్ కాన్షియస్ని మీరు ఇన్వైట్ చేయడం కానీ అంటే మీరు ఆవహించుకుంటారా హయ్యర్ కాన్షియస్ని? లేదండి, జనరల్గా ఏం జరుగుతుందంటే ఇందులో 2 రకాల ప్రాసెస్లు ఉంటాయి ఈ ఎస్సీఏ మెథడ్లో. ఒకటి డైరెక్ట్ సెషన్ ఉంటుంది, రెండోది ఆ సర్గేట్ మెథడ్ ఉంటుంది అనమాట.